375వ నామము కామపూజిత. ఓం కామపూజితాయై నమః. కాముడు అంటే ఇక్కడ కోరిక ఏదైనా కామమే కిందకే వస్తుంది. ఇక్కడ మన్మధుని చేత పూజింపబడిన తల్లి. మన్మధుడు శివుని మీద మన్మథ బాణాలు వేస్తే శివుడు ఆయన్ని భస్మం చేశాడు. అమ్మ కరుణతో మళ్ళీ బ్రతికించింది. మన్మధునిచే పూజింపబడింది, రతీదేవితోనూ పూజింపబడింది. అమ్మ ఆ భక్తురాలి యొక్క వేదన ఆర్తి చూసి ఆ తల్లి బ్రతికించింది. కానీ నీకు మాత్రమే కనపడతాడు, ఎవరికి కనపడ్డు అని ఒక ఆవిడికి కనపడేటట్టుగా ఆమె భర్తని బ్రతికించింది. అరుణోపనిషత్తులో మన్మధుడు దేవిని ఉపాసించినట్లు పంచదశి మంత్ర విద్యా రత్నాన్ని జ్ఞానం పొందాడని చెప్తారు. పంచదశి అంటే 15 అక్షరాల మంత్రం. అమ్మ షోడశాక్షరి పంచదశాక్షరి స్వరూపమని మనకి చాలాసార్లు చెప్తున్నారు. ఓం కలిపితే షోడశాక్షరి అవుతుంది, ఓం కలపకపోతే పంచదశాక్షరి అవుతుంది. ఆ పంచదశాక్షరి అక్షరములతోనే మంత్రము యొక్క ఆ 15 అక్షరములతోనే ఒక్కొక్క అక్షరంతో 20 నామాలు చొప్పున షోడశాక్షరి అంటే 16 అక్షరాలు, లేకపోతే 15 అక్షరాలు మంత్రం, అప్పుడు పంచదశాక్షరి అంటారు. ఓం కలిపితే షోడశాక్షరి అంటారు. ఈ పంచదశాక్షరి అమ్మ యొక్క గొప్ప మంత్రము. ఆ మంత్రములోని 15 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి 20 నామాలు చొప్పున 15 20 300 త్రిశతి అని మనకి అందించారు. ఆ త్రిశతి నామాలు ఈ పంచదశాక్షరి ప్రతిరూపాలు. అలా మనకి ఆ ఆ త్రిశతి చదివితే 20 సార్లు ఆ పంచదశాక్షరి మంత్రాన్ని మనం చదివినట్లు అవుతుందన్నమాట. అలా కామ పూజిత అంటే 64 కోట్ల శక్తిపీఠాలు ఉన్నాయంట. 64 కోట్లు. దాంట్లో ఈ ఏరితే 50 కోట్లు, తర్వాత 18 వందల, తర్వాత చివరికి 3 ప్రధానమైన పీఠాలు. అవే కామగిరి పీఠము, జాలంధర పీఠము, ఓడ్యాన పీఠము అని, ఇంకొకటి పూర్ణగిరి పీఠము అని ముఖ్యంగా వీటిని చెప్తారు. కామగిరి పీఠం యొక్క స్వరూపంలో పూజింపబడే తల్లి కామపూజిత అని ఒక అర్థం. కామగిరి పీఠ స్వరూపంలో పూజింపబడే తల్లి గనక కామపూజిత అనే పేరు వచ్చింది అని చెప్తున్నారు. కామగిరి పీఠంలో కామరూప పేరుతో ఉంది, కాంచీపురంలో కామాక్షి రూపంలో, జాలంధర స్థిత అంటారు. అంటే అది జలంధర్లో ఉంది, అది పంజాబ్ జలంధర్లో ఉందంట జాలంధరాదేవి. తర్వాత పూర్ణగిరి అన్నపూర్ణాదేవి అంట అక్కడ పేరు, అక్కడ అది బదరీ దగ్గర ఉందంట. ఇక్కడ అమ్మవారి పేర్లు ఇంకా ఈ 64 కోట్ల శక్తి పీఠాలు ఉన్నాయని చెప్తున్నారంటే మన భారతదేశం మొత్తం అమ్మ స్వరూపమే అని. మరి మధ్యలో ఉన్నది, నాభిలో ఉన్నది కంచిపీఠం అని చెప్తున్నారు చాలాసార్లు. అలాగే అమ్మ ఎట్లా ఉంది అంటే హిమాలయాలు
ద హిమాలయాల దగ్గర చూసుకుంటే మొదట్లో హిమాచల వాసినిగా, తర్వాత మధ్యలో వింధ్య పర్వతాలు ఉంటాయి, వింధ్యాచల నివాసినిల పేరుతో. తర్వాత కింద మలయ పర్వతాలు ఉంటాయి, ఆ మలయాచల వాసిని రూపంలోనూ అమ్మ మొత్తం అంతా నిండి ఉంది. అందుకే మనకి అమ్మ అంతా నిండి ఉంది గనక భారతదేశం అంతా వందే మాతరం అనే నమస్కారము, ఆ వాక్కు అమ్మ నిండి ఉన్నటువంటి ఈ భారతదేశమంతా నిండి ఉన్నటువంటి అమ్మకి వందనం అని, వందే మాతరం అని చెప్తూ ఉంటారు. చండీగఢ్, అరుణాచల్, త్రిపుర కామపూజిత, మన్మధుని చేత పూజింపబడినది అని చెప్తారు. కామేశ్వరుని చేత పూజింపబడినది గనక కామపూజిత అనే నామం. కామపూజిత అంటే ఇక్కడ మన్మధుని చేత పూజింపబడినది అని అంటున్నాము. అలాగే కోరికల చేత, అనేక కోరికల చేత అనేక మంది అమ్మని పూజిస్తూ ఉంటారు. అది కూడా కామపూజితనే. ఎందుకంటే కోరికల కోసం ఎంతోమంది నిష్కామంగా పూజించేది ఎంతమంది ఉంటారు. పరమాత్మ చెప్పినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పొందినటువంటి వాళ్ళు నిష్కామంగా పూజిస్తారు, తలుస్తారు, ధ్యానం చేస్తారు. మరి ఆ స్థితికి రావలసిన వాళ్ళందరూ ప్రారంభంలో భక్తితో, ఇంకా ముందు కోర్కెలతో పూజిస్తారు. ఆ తర్వాత భక్తి కుదురుతుంది, భక్తితో పూజిస్తారు. ఆ తర్వాత నిష్కామంగా పూజించగలుగుతారు. ఇప్పుడు ముందు కోర్కెల కోసం అయినా అమ్మని ఆరాధించే వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కోరిక తీరాలి అంటే అమ్మని ఆరాధించండి అని చెప్తారు. అప్పుడు ఆ కోరిక కోసం అమ్మని ఆరాధించటం మొదలెడతారు. ఆ మొదలెట్టి ఒక కోరిక అయినాక ఇంకో కోరికలు అవన్నీ మామూలు కదా, సహజం కదా. అలా కోరికలు అలా చేస్తూ ఉంటే భక్తి కుదురుతుంది. తర్వాత ఆ భక్తితో అమ్మని కొలుస్తారు. ఆ భక్తి అలా కొలవగా భక్తితో జ్ఞానానికి చూపిస్తుంది అమ్మ. జ్ఞాన మార్గాన్ని చూపించి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ జ్ఞానము కలిగినప్పుడు ఏ కోరిక లేకుండా నిష్కామంగా అమ్మని ఆరాధిస్తారు. కోరికలతో అమ్మని ఆరాధిస్తారు. కోరిక అంటే కామము. అందుకని కోరికలతో అమ్మని ఆరాధిస్తారు గనక కామపూజిత అని అమ్మకి పేరు వచ్చింది. అలా ఈ రకంగా కామపూజిత అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేద్దాం.